క్రియాశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం వీడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం, విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి పీడీఎస్సీగా మేము తెలియజేసేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ప్రభుత్వ బడుల్ని విద్యార్థులు లేరనే పేరుతోని, ఉపాధ్యాయులు లేరనే పేరుతోని ఈరోజు ప్రభుత్వ బడుల్ని కుదిస్తున్నామనే పేరుతోని అందరికీ విద్యను దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వ కుట్రను కూడా వెనక్కి తీసుకోవాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజుల పేరుతోని పేద విద్యార్థుల రక్తాన్ని తాగుతున్న ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటిది కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు వానొస్తే వలవల, గాలొస్తే గలగల అనే చందంగా ఈరోజు రాష్ట్రంలో తయారైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ బడుల్ని కానీ, ప్రభుత్వ విద్యా సంస్థల్ని, యూనివర్సిటీల దాకా కూడా ఈరోజు నిర్లక్ష్యంగా వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలను తప్ప ఆచరణకు నోచుకునేటువంటి పరిస్థితి ఉంది. మోడల్ పబ్లిక్ స్కూల్ అని చెప్పి నేటికి వాటిని ఎక్కడా కూడా ప్రారంభించలేదు. కొడంగల్లో ప్రారంభించినప్పటికీ దానికి 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కూడా దాన్ని కూడా ఇంతవరకు సూచప్రాయంగా కూడా దాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. విద్యారంగంలో యూనివర్సిటీకి కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. కాకతీయ యూనివర్సిటీని త్వరలో పర్యవేక్షిస్తామని చెప్పారు. ఇంతవరకు యూనివర్సిటీలకు కూడా ఎక్కడ కూడా వాళ్ళు హాజరై చూసినటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా నీరుగారుస్తుంది. కార్పొరేట్, ప్రైవేట్ అనుకూల నిర్ణయాలను తీసుకుని ప్రభుత్వ విద్యా సంస్థను ఈరోజు పొందబెట్టే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను విద్యా సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘంగా బంద్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గత సంవత్సరం 20 పిల్లలున్నా కూడా పాఠశాలని మేము మళ్ళీ తిరిగి ప్రారంభిస్తాము, పాఠశాలను బలపరుస్తాము, ప్రభుత్వ రంగాన్ని బలపరుస్తాము, విద్యారంగానికి 20% నిధులు కేటాయిస్తామని అనేక మాటలు చెప్పి ఈ రోజు 27,000 ఉన్న పాఠశాలని 4,000 కుదిస్తా అని చెప్తున్నాడు. ఇంత పిచ్చి నిర్ణయాల్ని ఎవరు కూడా తీసుకోరు. ఈయన ఎట్లయినా విద్యారంగాన్ని డబ్బులు సంపాదించుకునే ఆలోచనతో ఇలాంటి నిర్ణయాలు చేస్తున్నాడు. తక్షణ రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని మార్చుకొని 27,000 పాఠశాలని యథాతథంగా కొనసాగించాలి. అలానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎంఈఓలు, డిఈఓలు, రెగ్యులర్ డిఈఓలు కాకుండా ఇన్ఛార్జ్ డిఈఓలు ఉన్నారు. ఇన్ఛార్జ్ డిఈఓలతో ఎలా పరిపాలన సాగుతుంది, వాళ్ళు ఇన్స్పెక్షన్ ఎలా చేస్తారు అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ రంగాన్ని వాళ్ళు దెబ్బతీస్తూ ప్రైవేట్ రంగాన్ని, కార్పొరేట్ పాఠశాలని పెంచిపోస్తున్నారు. ఫీజుల దోపిడీకి వాళ్ళు ఒక వైపు నుండి మద్దతు ఇస్తున్నారని భావిస్తూ ఈ బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్కి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం.